విషయం ఏంటంటే కిషన్ గారు అనేది జగన్మోహన్ రెడ్డి గారిని నిర్వీర్యం చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక వర్గం నుండి దూరం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. ప్రయత్నం కాదు బ్రదర్, అది ఆల్రెడీ జరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయంగా నిర్వీర్యం అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజలకు దూరం అయిపోయాడు. ఇంకా దగ్గర చేసుకోవడానికి ఏమైనా మార్గాలు ఉంటే వేరే అయినా ప్రయత్నించండి. అంతే. 2029లో చూద్దాం. అదే 2029లో వెయిటింగ్ ఫర్ 2029. అదే బ్రదర్, వెయిట్ చేయండి, తప్పదు. 2029లో మీకు ఆన్సర్ దొరికిద్ది. కరెక్ట్ గా నిర్వీర్యం అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మళ్ళీ ఇదే మగధా న్యూస్ డిబేట్ లోకి వచ్చి మాట్లాడుకుందాం. డెఫినెట్ చూద్దాం. మేడం ఇప్పుడు అడగండి మేడం. ఎవరు అంటే ఒకటండి, పార్టీలు అపోజిషన్ పార్టీలు లేకుండా నిర్వీర్యం అవ్వాలి అని ఏ రాజకీయ పార్టీ భావించకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భావించకూడదు. కిషన్ గారు కాదు, కిషన్ గారు అన్నట్టుగా ఒకవేళ అంటే నేను ఇక్కడికి బండారు వంశీ గారు చెప్పుకుంటారు, కానీ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారే అలా అనుకుంటే ఇన్ని పార్టీలతో కలిసి ఇన్నాళ్ల పాటు ఆయన వెళ్ళరు. ఆ అవతల పార్టీని విలీనం చేసుకోవడమో అవతల పార్టీ లేకుండా చేయడమో లాంటి క్రీడలు చేయొచ్చు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలకు కూడా ఆయన అధికారంలో ఉండి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఒకవేళ నిర్వీర్యం అనుకోండి, అసలు నిర్వీర్యం పార్టీలు వ్యక్తులు లేకుండా చేయడం అనేది జరిగే సందర్భాలు అయితే ఉండకూడదు. చంద్రబాబు నాయుడు గారే, లక్ష్మి గారు, చంద్రబాబు నాయుడు గారే ఒక ఏబిఎన్ రాధాకృష్ణ గారితో ఒక డిబేట్ లో కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని నిర్వీర్యం చేయాలని చెప్పి ఆయన నోటితోనే అనడం కూడా జరిగిందండి. ఇందాక మిత్రుడు కిషన్ గారు అంటా ఉన్నారు 40% మాకు ఓటింగ్ ఉంది అని. అయితే ఈ 11 మంది ఎందుకు రాలేకపోతున్నారు అసెంబ్లీకి? అసెంబ్లీకి వస్తే అన్నా వంశీ గారు, అసెంబ్లీకి వస్తే ఏదైతే మీరు మాట్లాడేదానికి అవకాశం ఈరు కాబట్టే ఈ రోజు ప్రెస్ మీటింగ్ లో కూర్చొని ప్రజలకి అక్కడ మీరు చేస్తున్నటువంటి అక్రమాలు అన్యాయాలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతా ఉంది. అక్కడ న్యాయం జరగదని చెప్పి నిర్ధారణ చేసుకొని ఈ రోజు బాగా చదువుకున్న వారిలాగా ఉన్నారు, చాలా హుందాగా ఉన్నారు. అదర్ వైఎస్ఆర్సీ డిబేట్కి వచ్చే వారిలాగా లేరు, చాలా పద్ధతిగా ఉన్నారు. మీరన్నా నిజాలు మాట్లాడాలి కదా. అసెంబ్లీకి వస్తే మైక్ ఇవ్వరా? మీ 11 మందికి 10 మందికి ఎంత? నిన్న కౌన్సిల్ సమావేశంలో వంశీ గారు నిన్న కౌన్సిల్ సమావేశంలో అసలు డిబేట్ అదే. ఈ రోజు లక్ష్మి గారు చెప్పిన టాపిక్ అదే. దాని దగ్గరికి నిన్న కౌన్సిల్ సమావేశంలో రండి కౌన్సిల్ సమావేశంలో 32 మంది మా సభ్యులు ఎవరైతే ఉన్నారు వారు చర్చకి రమ్మని చెప్పి అడిగారు కదా. చర్చకి రమ్మని చెప్పి అడిగారు కదా. ఎందుకు చర్చకి రావడానికి సిద్ధంగా లేదు? దాని విషయంలో మా ఎమ్మెల్సీ చర్చకి రావడానికి ఒక లిమిట్ ఉంటది బ్రదర్, ఒక ఫార్మేట్ ఉంటది.